सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. క్రోధినామ సంవత్సరం పేరు వినగానే చాలామంది అమ్మో ఇంకా అందరికీ కోపం ఎక్కువ అవుతుంది, అన్నిళ్లలో గొడవలు పోట్లాటలు ఎక్కువ అవుతాయి, దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది అనే భయం చూపిస్తున్నారు ఎక్కువగా. కానీ క్రోధినామ సంవత్సరాన్ని సానుకూలంగా తీసుకుంటే ఈ సంవత్సరంలో అన్నా క్రోధం తగ్గించడం ఎలాగో నేర్చుకోండి అనే సందేశం మిళితమై ఉంది. దానికి మన శాస్త్రాలు ఎంతో సహాయపడతాయి. మన స్వామి పరమార్థానందజీ క్రోధం అంటే ఏమిటి అని చేసిన బోధను మనం ఇప్పుడు అన్వయించుకుంటే చాలా తేలికగా ఒక పద్ధతి ప్రకారం మనం కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా నివారించుకోవచ్చు. అదేమిటో ఇవాళ చూద్దాం. క్రోధం అంటే కోపం. కోపం చాలా శక్తివంతమైన భావోద్రేకం. అంతేకాదు అది సర్వజనీనికం. క్రోధం కోరల నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ఆఖరికి ఋషులు కూడా తప్పించుకోలేరు. పురాణ గాథలు చూస్తే విశ్వామిత్రుడు దుర్వాసుడు గొప్ప ఋషులే అయినా వారికి ముక్కు మీదే కోపం ఉంటుందని తెలుస్తుంది. అందువల్ల కోపం రాని వారంటూ ఎవరూ ఉండరు. ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వయసు వారైనా, ఏ ఆశ్రమానికి చెందినా కోపాన్ని తప్పించుకోలేరు. కాకపోతే ఆ వచ్చే కోపంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, వచ్చే కారణం మారుతుంది అంతే. ఆ మాటకొస్తే భగవంతుడైన శివుడు కూడా కోపానికి పెట్టింది పేరు. శివుడు ఉగ్రతాండవం చేస్తాడు. అందువల్లనే శ్రీరుద్రం శివుని కోపానికి నమస్కారం అంటూ మొదలవుతుంది. నమస్తే రుద్రమన్యో ఉతోత ఇషవే నమః అంటుంది. రుద్రుడు అంటే ప్రళయకారుడు. అందువల్ల కోపం చాలా శక్తివంతమైన సర్వజనీనమైన భావోద్రేకం. ఎవరికి వారికే కోపం గురించిన సిద్ధాంతాలున్నాయి. మనస్తత్వ శాస్త్రవేత్తలేమో కోపాన్ని భావోద్రేకాలతో ఒకటిగా చూసి వారి పద్ధతిలో వారు నివారించే మార్గాలు సూచిస్తారు. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తాయో చూద్దాం. మన శాస్త్రాలు కోపం లేదా క్రోధం గురించి ఏకకంఠంతో ఒకటే అంటాయి. శాస్త్రాలు అంటే వేదాలు, పురాణాలు, స్మృతి గ్రంథాలు అన్నీ వస్తాయి. అవన్నీ క్రోధం అనేది మనసుకు సంబంధించిన పెద్ద సమస్య అని ఏకకంఠంతో ఘోషిస్తున్నాయి. ఈ క్రోధం ఎంత పెద్ద సమస్య అంటే అది మనసు యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దానివల్ల మనసు యొక్క పనితీరు కూడా కుంటుపడుతుంది. మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మనసు వల్లనే సాధించగలం. కానీ ఈ మనసు కోపం అనే కోరలకు చిక్కుకుంటే అది చేయాల్సిన పనిని సజావుగా చేయలేదు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే చాలామందికి కోపం ఇలా మనసు మీద ఇంత పెద్ద ప్రభావం చూపుతుందని తెలియదు. అందువల్ల దీన్ని ఒక సమస్యగా ఎవరూ పరిగణించటం లేదు. కానీ మన శాస్త్రాలు మనం తలుచుకుంటే ఈ కోపాన్ని మన దరిదాపులకు రాకుండా ఆపవచ్చని, మన ఎంత కోపిష్ఠులమైనా కూడా దాన్ని పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నాయి. కాకపోతే దానికి మన సహాయ సహకారాలు, మన శ్రద్ధ ఎంతో అవసరం. కోపం ఎంత ప్రమాదకరమో అర్థమైతే కానీ దాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నించాం. అందువల్ల ఇప్పుడు శాస్త్రానికి నిజానికి 2 పనులున్నాయి. ఒకటి, ముందు మనకి కోపం గురించిన అవగాహన కల్పించాలి. అది మనస్సును ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియపరచాలి. దాని తర్వాత కోపాన్ని ఎలా పారద్రోలాలో నేర్పించాలి. మనం కోపం గురించి అర్థం చేసుకుని దాన్ని జయించటానికి నిశ్చయించుకుంటే శాస్త్రాలు మనకి మార్గాలను చూపించటానికి సిద్ధంగా ఉన్నాయి.
సో ముందు కోపం అనేది మనను పట్టి పీడించే సమస్య అనే విషయం ముందు శాస్త్రాలు పదే పదే వివరిస్తాయి. ఒక్క భగవద్గీతను తీసుకుంటే చాలు, కృష్ణ పరమాత్మ అందులోనే కోపం గురించి అనేక చోట్ల చర్చించాడు. 16వ అధ్యాయంలో అయితే మొత్తం మానవ జాతినే 2 తెగలుగా విభజించాడు. దేవతలు, అసురులు అన్నాడు. ఈ దేవతలు, అసురులు అంటే వేరే ఎవరో కాదు, మనమే. మనలో ఉన్న లక్షణాలను బట్టి మనను ఇలా విభజించాడు. మనం కోపంతో చిందులు తొక్కుతుంటే అసురులం లేదా రాక్షసులం అన్నాడు. అసురులు అనిపించుకోవడానికి తీవ్రమైన కోరలు ఉండనవసరం లేదు. కోపం అనే తీవ్రమైన భావోద్రేకం ఉంటే చాలు అసురులలో మనను పడవేయటానికి. దానికి భిన్నంగా మనలో కోపం ఛాయలు కూడా లేకపోతే మనం దేవతామూర్తులం అవుతాం. ఇంకో సందర్భంలో కృష్ణ పరమాత్మ కామక్రోధాలను జంటగా వర్ణించాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. కోపం అనేది చాలా శక్తివంతమైన ఆంతర శత్రువు. అది ఎంత శక్తివంతమైనదంటే మన్ని పాపాల కొడగొట్టేలాగా చేస్తుంది అని హెచ్చరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల కోపమే పాపాత్ముడు అంటున్నాడు. ఈ సలహా లౌకిక పరంగా అయితే ఆధ్యాత్మిక పరంగా అది ఇంకా హానికరం అంటున్నాడు. జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నాడు. ఎన్నో సంవత్సరాలు శ్రద్ధ పెట్టి నేర్చుకున్న అనాత్మ జ్ఞానం, ఆత్మ విజ్ఞానం కూడా కోపానికి లోనైతే తుడిచిపెట్టుకుపోతాయి. కోపం మనలను శాశ్వతంగా సంసారంలో పడవేస్తుంది, మోక్ష మార్గంలో వెళ్ళనివ్వదు. ఇంకో సందర్భంలో కోపం అనే మెట్టులోకి దిగితే బంతి కిందకు దొర్లినట్టు ఎలా కిందకు దొర్లుతూ వస్తామో వివరిస్తాడు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిర్విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. అంటే క్రోధం వల్ల వ్యామోహం కలుగుతుంది, వ్యామోహం ప్రభావం వల్ల స్మృతి చిన్నాభిన్నమవుతుంది, స్మృతి భ్రష్టమైతే బుద్ధి అంటే జ్ఞానశక్తి నశిస్తుంది, జ్ఞానశక్తి నశిస్తే మనిషి తన స్థితి నుంచి పతనమవుతాడు. అంటే కోపం వల్ల ఎక్కడికి చేరుతాడంటే మానవత్వాన్నే కోల్పోతాడు. దానివల్ల 4 పురుషార్థాలలో ఏ ఒక్క పురుషార్థాన్ని కూడా పొందలేడని శంకరాచార్యుల వారు అంటారు. చతుర్విధ పురుషార్థ అయోగ్యత భవతి అని. పరమాత్మ కోపం వస్తే మోక్ష పురుషార్థానికి అడ్డుపడుతుంది అన్నాడు అక్కడ. ఇప్పుడేమో మనిషిగానే ప్రవర్తించడు కాబట్టి ఏ పురుషార్థాన్ని పొందలేడు అంటున్నాడు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఎక్కడికక్కడ క్రోధాన్ని వివరిస్తూనే ఉన్నాడు. శాస్త్రాలన్నీ ఇలా ఏకకంఠంతో క్రోధాన్ని ఇంత తీవ్రంగా విమర్శించిన దురదృష్టం ఏమిటంటే చాలామంది ఈ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నారు. వారి ఉద్దేశంలో కోపం 2 రకాలు. ఒకటి మంచి సరి అయిన న్యాయమైన సక్రమమైన కోపం, ఇంకొకటి చెడు అకారణ అన్యాయమైన తప్పైన కోపం. మొదటి రకం సరి అయిన కోపం కాబట్టి దాన్ని చూపించవచ్చు, కానీ అకారణమైన అన్యాయమైన కోపాన్ని మాత్రమే చూపించకూడదు అంటారు వీరు. కానీ ఇలా 2 రకాలుగా దేని బట్టి కోపాన్ని విభజిస్తారు? దానికి వారి జవాబు చాలా తేలిక. నాకు కోపం వచ్చింది అంటేనే అక్కడ సరి అయిన కారణం ఉంది, అక్కడ ఏదో పొరపాటు జరిగింది కాబట్టే నాకు కోపం వచ్చింది అంటారు. అలా వారి కోపాన్ని వారు అద్భుతంగా సమర్థించుకుంటారు. పైగా వారి కోపానికి ఉన్నతమైన కారణం ఉంది అంటారు. వారికి కోపం వస్తే దానికి ఒక స్వచ్ఛమైన కారణం ఉంది. అటువంటి ఉన్నతమైన కోపం ఉండటం మంచిదే అనేది వారి సిద్ధాంతం. కారణం సబబైతే కోపం కూడా సబబే, అంతేనా? వారి ఇంకొక మెట్టు పైకెక్కి అసలు జీవితంలో ఏ విజయం సాధించాలన్నా కూడా, ప్రపంచంలో పనులు సక్రమంగా చేయించాలన్నా కూడా మంచి కోపం చూపించి తీరాలి అంటారు. అంటే కోపం ప్రదర్శించాల్సిన చోట ప్రదర్శించాలి. అక్కడ తప్పు చేశారనే కారణం ఉంది, దాన్ని సరిదిద్దాలనే స్వచ్ఛమైన ఉద్దేశం ఉంది, అంతే అంటారు. ఈ అభిప్రాయం జనబాహుల్యంలో వేళ్ళూనుకుపోయినా కూడా దురదృష్టవశాత్తు శాస్త్రం ఈ సిద్ధాంతంతో ఏకీభవించదు. కోపానికి సరి అయిన న్యాయమైన సక్రమమైన అంటూ ఏమీ నిబంధన లేదు. కోరిక విషయంలో నిబంధన ఉంది,
అందులో బంధించే కోరిక, బంధించని కోరిక అనే నిబంధన ఉంది. కోరికలకి మనం బానిస కాకూడదు. అది తీరకపోతే అల్లల్లాడిపోకూడదు. అలా అయితే అది బంధించే కోరిక అవుతుంది. కానీ ఇలా మంచి కోపం, చెడు కోపం అనే విభజన కోపం విషయంలో లేదు. న్యాయమైన, అన్యాయమైన కోపం అనే విభజన చేయలేము అంటాయి శాస్త్రాలు. ఎందుకింత తీవ్రంగా కోపాన్ని విమర్శిస్తాయి శాస్త్రాలు? దాని వెనుకనున్న తర్కం లేదా మర్మం ఏమిటి? శాస్త్రాలు దేన్ని బలవంతంగా మన మీద రుద్దవు. అవి ఒక దాన్ని నిషేధించాయి అంటే మనం అంగీకరించినా అంగీకరించకపోయినా దాని వెనుక మనకు అంతుపట్టని తర్కం ఏదో ఉందన్న మాటే. అదేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టకూడదు. మనం కోపాన్ని రెండు తెగలుగా ఎందుకు విభజించాము? మనం ఆ విభజన కోపం ఎందుకు వస్తోంది? కోపాన్ని ఎందుకు చూపించాలి? కోపాన్ని చూపించే కారణం ఏమిటి అనే అంశాల మీద నిర్ణయించాం. కానీ శాస్త్రాలు కోపం ఎందుకు చూపించాలి, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి చూడవు. అవి చూసేది కోపం రావటం వల్ల కలిగే పరిణామాలు. కోపం వస్తే అది ముఖ్యమైన, ఆరోగ్యకరమైన, సానుకూలమైన, మంచి విలువలు మూడింటిని నాశనం చేస్తుంది అంటాయి శాస్త్రాలు. ఈ 3 విలువలు మనకు అనేక స్థాయిల్లో చాలా ముఖ్యం. వ్యష్టిపరంగా, కుటుంబపరంగా, కార్పొరేట్ పరంగా, సామాజిక పరంగా, దేశపరంగా, అంతర్జాతీయ పరంగా కూడా ఈ 3 విలువలు చాలా ముఖ్యం. అంత ముఖ్యమైన ఈ విలువలు ఏమిటో ముందు చూద్దాం. 1 సమత్వ నాశకం. మనసుకు సమత్వం, స్థిరబుద్ధి, శాంతం ఉండటం చాలా ముఖ్యం. ఈ సమత్వాన్ని కృష్ణ పరమాత్మ పదే పదే నొక్కి వక్కానిస్తాడు భగవద్గీత అంతటా. ఇది మనకు వ్యష్టిపరంగా, సమష్టిపరంగా కూడా చాలా అవసరం. నిజానికి కర్మయోగానే సమత్వం పాటించటంగా నిర్వచించాడు కృష్ణ పరమాత్మ. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. ఇంకో సందర్భంలో సుఖ దుఃఖే సమే కృత్వా అన్నాడు. సుఖ దుఃఖాలకు చలించకూడదు అన్నాడు. ఇదంతా కర్మయోగం స్థాయిలో. కానీ అక్కడితో ఆగలేదు. కర్మయోగంలో మాత్రమే కాదు, జ్ఞానయోగంలో కూడా ముఖ్యమే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాని లక్షణాలను చెదురుమదురుగా వర్ణించినప్పుడు సమత్వం అర్థం వచ్చేలాగా అనేక వాక్యాలను వాడాడు. సమే దుఃఖం అన్నాడు. సమలోష్టాచ్చ కాంచన అన్నాడు. తుల్య ప్రియా ప్రియో ధీర అన్నాడు. మానాపమానయో తుల్య అన్నాడు. ఆ విధంగా కర్మయోగం నిర్వచనము సమత్వమే, జ్ఞానయోగ నిర్వచనము సమత్వమే. అంటే మార్గంలోనూ సమత్వం పాటించాలి, లక్ష్యం పొందాక సమత్వం పాటించాలి అని అర్థం. జీవితాంతం ఉండాల్సిన మంచి అతి ముఖ్యమైన విలువ సమత్వం. కానీ కోపం పెళ్ళుబుకిన వెంటనే ఈ సమత్వం మటుమాయమైపోతుంది. అందువల్ల మొదటి నిర్వచనం సమత్వ నాశక క్రోధ. 2 సూక్ష్మత్వ నాశకం. కోపం నాశనం చేసే ఇంకొక ముఖ్యమైన విలువ సూక్ష్మత్వం. సూక్ష్మత్వం అంటే సున్నితత్వం. మనసు సున్నితంగా ఉంటేనే ఎదుటి వారి కష్టాలు గుర్తించి వారి కష్టాల్లో పాలు పంచుకోగలుగుతాం. సున్నితత్వం ఉంటేనే ఇంకొక ముఖ్యమైన విలువను పాటించగలం. అది అహింస. శాస్త్రాలు ఈ అహింసను మొట్టమొదటి విలువగా నొక్కి వక్కాణిస్తాయి. మన హిందూ మతంలో చెప్పబడిన యమ నియమాలలో మొట్టమొదటి విలువ అహింస. మనసు సున్నితంగా ఉంటేనే అహింసను పాటించగలుగుతాం. ఎదుటివారి భావాలను గౌరవించగలుగుతాం. కానీ కోపం వచ్చిందంటే చాలు, ఈ సున్నితత్వం ఆమడ దూరం పారిపోతుంది. ముందు వెనుకలు ఆలోచించనివ్వదు, మనసుని బండబారేలా చేస్తుంది. అలా ఎలా చెప్పగలరు అంటే, మనసు బండబారితే ఏ సమస్యకైనా సరే హింసే సరైన మార్గంగా అనిపిస్తుంది. హింస కాకుండా వేరే అనేక మార్గాలు ఉంటాయి. అతి చిన్న మార్గం నుంచి అతి పెద్ద మార్గం దాకా ఉంటాయి. కానీ వాటి గురించి ఆలోచించే తీరికే ఉండదు. వెంటనే హింసను ప్రేరేపిస్తుంది కోపం.
హింసించటం అంటే శారీరకంగా హింసించటం మాత్రమే కాదు, ఎదుటి వారిని అరవటం, తిట్టటం, నిందించటం, అవమానపరచటం, మాటల తూటాలు విసరటం, అమర్యాదపూర్వకంగా ప్రవర్తించటం, మొహంలో రౌద్రం తాండవించటం, ఇవన్నీ కూడా హింసలోకే వస్తాయి. ఇవన్నీ మనసు బండబారినప్పుడు చూపిస్తాం. అంతేకాదు, ఇలా ప్రవర్తించటంలో తప్పే లేదు, పరిస్థితి అలా తోసుకు వచ్చింది అని మనని మనం సమర్థించుకుంటాం. అప్పుడు అలా అరవటం తప్ప వేరే మార్గం లేదు అంటాం. కానీ మనం చేసింది నిజమా కాదా అని ఆత్మ పరీక్ష చేసుకోవడానికి మనం సిద్ధమైతే ఈ పరీక్ష చేసుకుని చూడాలి. ఏమిటది? స్వామీజీ చెప్తారు, మీరెవరి మీదైనా అరిచిన సంఘటనను కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత బేరీజు వేసుకోండి అంటున్నారు. ఆ సంఘటనను యథాతథంగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది ఇంట్లో జరిగిన సంఘటన కావచ్చు, ఆఫీస్లో జరిగిన సంఘటన కావచ్చు, లేదా ఏ బోధ వినటానికి వెళ్ళినప్పుడో కావచ్చు. మీరు అప్పుడు ఎదుటి వ్యక్తి మీద అరిచింది సబబేనా అని మీ మనస్సాక్షిని అడిగి చూడండి. మనస్సాక్షి ఖచ్చితంగా అప్పుడు అరవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్తుంది. ఆ ఒక్క సంఘటనకే కాదు, మీ ఒక్కరికే కాదు, ఎవరు ఏ సంఘటన గురించి ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా 99.9% జవాబు అప్పుడు కోపం చూపించడం తప్పే అని వస్తుంది. ఉదాహరణకు, మీరు స్వామీజీ బోధ వినటానికి వెళ్తున్నారు. ప్రతిరోజు ఒకచోటే కూర్చునే అలవాటు ఉంది మీకు. అది తెలియక ఎవరో వచ్చి మీ ప్లేస్లో కూర్చున్నారు. మీరు తేలికగా, బాబు ఇది నా చోటు, లేచి ఇంకో చోట కూర్చో అంటే అతను మాట్లాడకుండా వెళ్ళి కూర్చుని ఉండేవాడు. కానీ మీరేం చేశారు? అతని మీద అరగంట సేపు అరిచారు, అతని దుర్భాషలాడారు. అప్పుడు ఆ సమయంలో మీకు అది సబబే అనిపించింది. కానీ ఇలా వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు, అయ్యో అతనికి అది నా చోటు అని తెలిసే అవకాశం లేదు, అతని ఇవాళే కొత్తగా వచ్చాడు అనే ఇంగిత జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అనవసరంగా అతని మీద అరిచానే అని బాధపడతారు. సున్నితమైన మనస్సు ఉంటే ఒక చిన్న సంఘటనలో అరవటం పెద్ద ఖరీదైన పరిష్కారం అని గ్రహిస్తారు. హింస మంచి పరిష్కారమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ హింస చాలా ఖరీదైన పరిష్కారం. దానికి భారీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజు వదలకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే వాటి వల్ల తాత్కాలికంగా మీకు బాధ ఉపశమనం కలిగిన, దీర్ఘకాలికంగా చూస్తే వాటి ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ప్రతి చిన్న విషయానికి ప్రతి ఒక్కరి మీద చిరుబురులాడుతూ ఉంటే తాత్కాలికంగా మీరు విజయం పొందినా కూడా మనసు మీద దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం ఉంటుంది. కోపం చూపించటం వల్ల లౌకికంగా విజయాలు పొందగలరేమో కానీ ఆధ్యాత్మికంగా చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీకు అర్థం అవ్వటానికి పురాణాల్లో ఇలా చెబుతారు. ఒక ఋషి శాపం ఇస్తే ఆ ఋషి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చిన తప ఫలం పోతుందిట. అక్షరాల అన్ని సంవత్సరాలు పోతాయని చెప్పడం కాదు అక్కడ అర్థం. ఏదైనా కోపంతో సాధిస్తే దానివల్ల ఆధ్యాత్మికంగా చాలా కోల్పోతాము అని చెప్పడమే దాని ఉద్దేశం. కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలంటే దానికి మనసు చాలా సున్నితంగా ఉండాలి. కోపం ఈ సున్నితత్వాన్ని నాశనం చేస్తుంది. సో రెండవ అంశం, సున్నితత్వ నాశక క్రోధ. 3 సావధానత్వ నాశకం. ఒకసారి కోపం వస్తే చాలా మందికి ఇంకా ఒళ్ళు తెలియదు, వెంటనే నానా మాటలు అనేస్తారు, ముందు వెనుకలు ఆలోచించరు. అంటే వారి మాటలను అదుపులో పెట్టే తార్కిక బుద్ధి పనిచేయటం ఆగిపోతుంది. అది పనిచేసేటంత సమయం కూడా దానికి ఇవ్వబడదు. ఎప్పుడైతే మాటలను వడబోసే శక్తి క్షీణిస్తుందో అప్పుడే వివేకం మటుమాయమవుతుంది. మంచి చెడులను బేరీజు వేసే విచక్షణాశక్తి పోతుంది. నిజానికి బుద్ధి చూపించే ఈ విచక్షణాశక్తే మనిషిని జంతువు నుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఫ్యాక్టరీలను నడిపేవారు వారు ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యమైనదా లేదా అనే పరిశీలన చేశాకే బజార్లోకి వదులుతారు.
అలాగే మన మనస్సు అనే ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి చెందే ప్రతి పదాన్ని, ప్రతి చర్యని కూడా దాని నాణ్యతను పరీక్షించాకే జగత్తులోకి వదలాలి. మన ప్రవర్తన చాలా బాధ్యతాయుతంగా ఉండాలని మన శాస్త్రాలు నొక్కి వక్కానిస్తాయి. మన అసంకల్పితంగా వదిలే మాటలు ఎలా తూటాలుగా మారి ఎదుటివారిని బాధిస్తాయో చూపించేందుకు మన పురాణాల్లో అనేక సంఘటనలు వస్తాయి. వాల్మీకి రామాయణం తీసుకుంటే భరతుడు తిరిగి రాగానే కౌసల్యాదేవి భరతుణ్ణి చాలా నిందిస్తుంది. అన్నగారు అడవులకు వెళ్లాల్సి రావటానికి అతని రాజ్యకాంక్షే కారణమని, కైకేయి ఆలోచనల్లో అతనికి బాగా ఉందని పొరపాటు పడుతుంది. నిజానికి తన మేనమామ ఇంటి నుంచి తిరిగి వచ్చేదాకా తన వెనుక జరుగుతున్న ఘోరం గురించి ఏమీ తెలియదు. తెలిసాక అతను కౌసల్య కన్నా ఎక్కువగా దుఃఖిస్తాడు. తల్లి మీద ఎంతో కోపం తెచ్చుకుంటాడు. బాధలో కుంగిపోతాడు. ఇవేమీ తెలియని కౌసల్య మాత్రం అతన్ని అనేక విధాలుగా దుర్భాషలాడుతుంది. నీ వల్లనే నా రాముడు అడవులకు వెళ్ళాడు అంటుంది. అలాగే సీతాదేవి కూడా లక్ష్మణుని విషయంలో పొరపాటు పడి అతన్ని నిందించి అవమానం పాలు చేస్తుంది. మారీచుడు రామబాణానికి మరణిస్తూ హే సీత, హే లక్ష్మణ అని అరిచి కూలబడతాడు. సీతాదేవి శ్రీరామునికే ఏదో కష్టం కలిగిందని భావించి లక్ష్మణుణ్ణి వెళ్ళమంటుంది. అది అంతా రాక్షస మాయ అని, అన్నగారికి ఏమీ అయి ఉండదని లక్ష్మణుడు అంటే అప్పుడు సీతాదేవి కూడా అతని హృదయాన్ని గాయపరుస్తుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక లక్ష్మణుడు బాణం తగిలిన లేడి పిల్లలాగా విలవిల్లాడిపోతాడు. కోపంలో, ఆవేశంలో ఆలోచించకుండా వదిలిన మాటలు ఎదుటివారిని ఎంతగా హింసించగలవో చూపించటానికి ఈ 2 సంఘటనలు చాలు. ఒక్కోసారి దాని వలన కలిగిన నష్టాన్ని భర్తీ చేయలేము కూడా. మనసులు విరిగిపోతే మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం. ఒకసారి స్వామీజీతో ఒక శిష్యుడు తన భార్య గురించి గొప్పగా చెప్పుకున్నట్ట. ఆమె చాలా మంచిదని, అటువంటి రత్నం తన భార్యగా దొరకటం అతని అదృష్టం అని, అలా ఏమేమో పొగిడాడు. అదంతా నిజమే అని నమ్మిన స్వామీజీ మరోసారి అతని భార్యని కలిసినప్పుడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా, మీ ఆయనకు నువ్వంటే చాలా అభిమానం, నిన్ను ఎంతగానో ఆరాధిస్తాడు అతను అన్నారు. ఆమె కనురెప్ప కూడా కదల్చకుండా, స్వామీజీ ఆయనేమీ నన్ను పొగడనవసరం లేదు, మాటల తూటాలు వదలకుండా ఉంటే చాలు అంది. దాని అర్థమేమిటి? అనాల్సిన మాటలన్నీ అనేసి 4 మంచి మాటలతో మెచ్చుకుంటే ఆ మాటల వల్ల కలిగిన బాధ పోతుందా? చాలామందికి ఒక అపోహ ఉంటుంది. వారి కుటుంబ సభ్యులను, ఆఫీసులో వారినో వారి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి తర్వాత 4 మంచి మాటలు చెప్పు, ఒక ఐస్ క్రీమ్ కొని పెడితేనో సరిపోతుంది అనుకుంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద గాయం చేసి దానికి మందు రాసినట్టుగా ఉంటుంది. వారికి గాయం గుర్తుంటుంది కానీ మందు రాయటం గుర్తుండదు. ఎందుకంటే ఒక గాయం తగిలాక అది తగ్గినా దానివల్ల ఏర్పడిన మచ్చ అలాగే ఉండిపోతుంది. అదే సూత్రం మనసుకు వర్తిస్తుంది. ఒకసారి మనసుకి గాయం తగిలాక తర్వాత ఎన్నిసార్లు కాళ్ళవేళా పడి బతిమాలినా, ఎన్ని క్షమాపణలు కోరినా ఆ గాయం పోదు. విరిగిన మనసులు అంత త్వరగా అతుక్కోవు. అతుక్కున్నట్టు కనిపిస్తాయి అంతే, కానీ ఆ గాయం అట్టడుగు పొరల్లో అలాగే ఉండిపోతుంది. అంతగా మనసు విరిగిపోయినా వారు కలిసే ఉంటున్నారు అంటే వారికి గాయం తగ్గి కాదు, దానికి అనేక కారణాలు ఉండవచ్చు, లేదా కలిసి ఉండక తప్పని పరిస్థితి కూడా కావచ్చు. అందువల్ల కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది, ముందు వెనుకలు ఆలోచించనివ్వవు. సో 3వ అంశం సావధానత్వ నాశక క్రోధ. ఈ విధంగా కోపం 3 ముఖ్యమైన లక్షణాలను నాశనం చేస్తుంది అని చూసాం. అవి సమత్వం, సూక్ష్మత్వం, సావధానత్వం. సరే, శాస్త్రాలు కోపం అంటే ఏమిటో చూపించాయి, కోపం చూపిస్తే కలిగే నష్టాలు తెలియజేశాయి. నాకు ఇప్పుడు క్రోధాన్ని జయించాలి అని ఉంది, దానికి నేనేం చేయాలి అని మీరు అడిగితే శాస్త్రాలు దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి అంటాయి. శాస్త్రాలు భిన్న సందర్భాలలో చెప్పినవి ఏరుకుంటే మనకి 4 పరిష్కార మార్గాలు దొరుకుతాయి అని చెప్తున్నారు స్వామీజీ.
అవేమిటో చూద్దాం. ఒకటి, ప్రార్థన. మనకు ఓర్పును ప్రసాదించమని భగవంతునికి ప్రార్థన చేయాలి ప్రతిరోజు. మనలో ఓర్పు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ వేగంగా కోపం వస్తుంది. అందువల్లనే కోపం నిర్వచనం అసహనం. ఒక ప్రతికూల సంఘటన జరిగితే దానివల్ల బాధ కలుగుతుంది. ఆ బాధ భరించలేని స్థాయికి చేరితే ఆ బాధ కాస్త కోపంగా మారుతుంది. మనకు కలిగిన బాధ హద్దులో ఉన్నంత వరకు బాధగానే మిగిలి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది మితిమీరిన బాధగా మారుతుందో అది కోపంగా రూపుదిద్దుకుంటుంది. అందువల్ల వీలున్నంత వరకు ఓరిమి స్థాయిని పెంపొందించుకోవాలి. ఈ ఓరిమినే తితిక్ష అంటారు. అందువల్ల ఓ దేవా, నాకు తితిక్షను ప్రసాదించు అని ప్రార్థన చేయాలి. 2, ప్రతిజ్ఞ. ఒక గట్టి నిర్ణయం తీసుకుని మనకు మనమే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. ఎవరో చాలా అద్భుతంగా వివరించారు. ఎవరి వల్లనో కోపం వస్తే వారి అధీనంలో నేను ఉన్నట్టు అర్థం. చూడు, ఫలానా వ్యక్తిని నేను ఏడ్పిస్తాను, అతను రెచ్చిపోయి నన్ను ఈ విధంగా తిడతాడు అని ముందే సవాలు విసిరి ఆ వ్యక్తిని ఏడిపిస్తాడు. దానివల్ల మనకు అర్థమయ్యేదేమిటి? అతని మనసు అతని చెప్పు చేతల్లో లేదు, అతని ఏడిపించిన వ్యక్తి చెప్పు చేతల్లో ఉంది అని. ఎదుటివారు రెచ్చగొడుతున్నారు, మీరు రెచ్చిపోతున్నారు. మీ మనసు ఎవరి మాట వింటోంది? నిస్సందేహంగా ఎదుటివారి మాటే. మీ భావోద్రేకాలను అదుపులో పెట్టగలిగిన మీట అతని చేతిలో ఉంది. మీరేమో చాలా అమాయకంగా మీ మనసు కదా అది మీరు చెప్పిన మాట వింటుంది అనుకుంటారు. కానీ ఆ ఎదుటి వ్యక్తి కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత అరిపించి ఇదిగో మీ మనసు నా అధీనంలో ఉంది అని నిరూపిస్తున్నాడు. మీ మనసు ఎప్పుడో అదుపు తప్పిపోయింది, ఎదుటివానికి మిమ్మల్ని బానిసలుగా మార్చివేసింది. దీన్ని బట్టి కోపం వస్తే మీరు బలహీన మనస్కులు అవుతున్నారు తప్పితే బలవంతులు కాదు అని అర్థం చేసుకోవాలి. మీరేమో ఆహా, నేను ఎదుటివారి మీద అరవటం వల్ల నా బల ప్రదర్శన చూపుతున్నాను, వారిని భయపెట్టి వారిని అదుపులో పెడుతున్నాను, వారు నేనంటే హడిలిపోతున్నారు అని మురిసిపోతారు. కానీ నిజానికి జరుగుతున్నదేంటి? వారు మీ మాట వినటం దేవుడెరుగు, మీరే వారి చెప్పు చేతుల్లో ఉన్నారని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఎంత ఎక్కువ అరిస్తే అంత ఎక్కువగా బలహీనులైపోతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు మీరే ఈ విధంగా ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. నా మనసు నా అధీనంలో ఉండాలి తప్పితే వేరే వారి అధీనంలోకి వెళ్ళిపోకూడదు. నా భావోద్రేకాలను ఎవరూ అదుపులో పెట్టకూడదు. ఎదుటివారి ప్రవర్తన ఎంత రెచ్చగొట్టేటట్టుగా ఉన్నా నేను రెచ్చిపోకూడదు. ముందు నా మనసును నేను అదుపులో పెట్టుకోవాలి. తరువాతే నేను అదుపులో పెట్టుకున్న మనసుతో పరిస్థితిని కూడా అదుపులోకి తీసుకువస్తాను. అందువల్ల ఏది ముఖ్యమో ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు తెలివిగా ముందు మనసును అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయి. మీ ప్రతిజ్ఞ ఈ విధంగా ఉండాలి. నా మనసును ఏ పరిస్థితులకు, ఎవరి మాటల ప్రభావానికి లొంగనివ్వను. నా మనసు నా మాట వినాలి తప్ప ఇంకొకరి మాట కాదు. నేను సమత్వం పాటిస్తాను. ఈ ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడు? నూతన సంవత్సర శుభారంభంలో మాత్రమే కాదు, ప్రతిరోజు చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కోపాన్ని నియంత్రించాలంటే ముందుగా దాన్ని నియంత్రించుకోవాలనే తపన మీలో తీవ్రంగా ఉండాలి. 3, ప్రసాద భావన. ఇది కూడా చాలా ముఖ్యమైన పద్ధతి. జీవితం అన్నాక అనేక అనుభవాలు కలుగుతాయి. మీకు కలిగే ఈ అనుభవాలను మీరు నివారించను లేరు, ఇలా అవుతాయి అని ముందే ఊహించను లేరు. మీకు ఇవే అనుభవాలు వస్తాయి అని మీరు చెప్పలేరు. ఎటువంటి అనుభవాలు కలుగుతాయో చెప్పలేనప్పుడు ఇలాగే జరగాలని మాత్రం ఎలా నిర్దేశించగలరు? కర్తగా మీరు కొన్ని పనులను చేస్తే వాటికి కలిగే ఫలాలను మీరు భోక్తగా అనుభవిస్తారు. కర్తగా పని చేసేటప్పుడు మీ ఇష్టం. మీరు మీ ఫ్రీ విల్ను ఉపయోగించి ఒక పనిని చేయవచ్చు, చేయకపోవచ్చు. అది కాకుండా ఇంకొక పనిని చేయవచ్చు.
కానీ ఆ పని చేశాక దాని ఫలితం ఇలాగే రావాలి అని మీరు నిర్దేశించలేరు. అంటే ఫలితాన్ని మీరు శాసించలేరు. కర్మ చేసేంత వరకే మీ చేతిలో ఉంటుంది. మీకు కలిగే అనుభవాలు మీ చేతుల్లో ఉండవు. మీకు ఈ ఫలం ఇవ్వనా అని భగవంతుడు మీతో సంప్రదించడు. నిన్నిలా అననా అని మీ పొరుగువాడు మిమ్మల్ని సంప్రదించి అనడు. మీకన్నా వేగంగా వెళ్ళి మీ కారుని దాటనా అని ఆటో నడిపే వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడు. అలా పరిస్థితులు మీ అధీనంలో లేనప్పుడు భోక్తగా మీకు మంచి అనుభవాలే కలగాలి, మిమ్మల్ని ఎవరూ ఏమీ అనకూడదు అని ఎలా నిబంధనలు విధించగలరు? కానీ ఈ విషయం తెలియక నాకు ఇలాగే జరగాలి, ఈ ఫలితమే రావాలి అని మీరు కొన్ని నిర్దేశించుకుంటారు. అవి మీకు ఆశించినట్టుగా రావు. మీరు ఆశించినట్టుగా రాకపోయేసరికి తీవ్రమైన ఆశాభంగం కలుగుతుంది. ఆశాభంగం కోపంగా రూపుదిద్దుకుంటుంది. కోపం ఎందుకు కలుగుతుంది? ఆశించిన ఫలితం రాకపోవటం వల్ల. ఆశించిన ఫలితం ఎందుకు రాదు? అది మీ అధీనంలో లేకపోవటం వల్ల. ఆ విషయం మీకు ఎందుకు తెలియలేదు? మీరు భోక్తగా మీకు ఈ ఫలమే రావాలని మీరు కొన్ని నిబంధనలు విధించుకుంటారు కనుక. అందువల్ల శాస్త్రాలు కర్తగా మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ భోక్తగా ఇలాగే రావాలని నియంత్రించే అధికారం మీకు లేదు అని చెప్తాయి. మీరు ఒకటే నిబంధనను పెట్టుకోవాలి అంటుంది. ఏమిటది? మీకే అనుభవం కలిగినా దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించండి అంటుంది. కర్తగా ఫ్రీ విల్ని ఉపయోగించి చేయండి, కానీ భోక్తగా మాత్రం ఈశ్వర ప్రసాద బుద్ధిని పెంపొందించుకోండి అంటుంది. జయాపజయాలు దైవాధీనం అని అర్థం చేసుకోండి. సుఖ దుఃఖే సమే కృత్వ. చెప్పడం తేలికే గాని ఆచరించటం కష్టం. అంటే అయితే తితీక్షను పెంపొందించుకోండి అంటాయి శాస్త్రాలు. ఇంతవరకు చూసిన ఈ 3 పద్ధతులు అంటే ప్రార్థన, ప్రతిజ్ఞ, ప్రసాద భావన కోపం రాకుండా అరికట్టడానికి మార్గాలు. కోపం వచ్చేశాక ఏం చేయాలి? 4వ మార్గం ప్రతిపక్ష భావన. వచ్చేసిన కోపాన్ని తీవ్ర రూపం దాల్చకుండా దాని దారి మళ్లించడానికి చేసే ప్రయత్నాన్ని ప్రతిపక్ష భావన అంటారు. అంటే మీకు కోపం తీవ్రంగా వచ్చేసింది, దాన్ని అదుపులో పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా ఎవరి మీద కోపం వచ్చిందో వారి మీద అరవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏకాంతంగా ఒక చోట కూర్చుని దానికి ప్రతికూల ఆలోచన చేయాలి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం అనే ఈ ప్రార్థన చేసి శాంతాకారుడైన విష్ణుమూర్తి మీద ధ్యానం చేసి మనసును శాంతిపరచుకోవాలి. అంతవరకు వేరే ఏ పని చేయకూడదు. నోరు మాట్లాడుకోకుండా ఊరుకోదు అనేటట్టయితే చప్పరించేది ఏదైనా చటుక్కున నోట్లో వేసేసుకోండి. అది చప్పరించటం ముగిసేసరికి కొంతన్నా కోపం తగ్గుతుంది. ఆ విధంగా కూడా ప్రతిపక్ష భావనను సాధన చేయవచ్చు. ఆ విధంగా 4 పాలను సాధన చేయండి. అంటే ప్రార్థన, ప్రతిజ్ఞ, ప్రసాద భావన, ప్రతిపక్ష భావన. ఈ 4 పాలు సాధన చేస్తే కోపం రాకుండా అరికట్టవచ్చు, వచ్చిన కోపాన్ని అదుపులోనూ పెట్టుకోవచ్చు. 4 పాలు సాధన చేస్తే 3 సులక్షణాలను పెంపొందించుకోవచ్చు అంటాయి శాస్త్రాలు. అవి సమత్వం, సున్నితత్వం, సావధానత్వం. మనుషుల మీద అరిచి సాధించే పనులను ఈ 3 సులక్షణాలను పాటించటం ద్వారా ఇంకా ప్రేమగా సాధించవచ్చు. శిక్షిస్తే కానీ కొంతమంది మాట వినరు అంటే కూడా శాస్త్రాలు వారిని మీరు కోపంగా శిక్షించని అవసరం లేదు, న్యాయపరంగా శిక్షించండి చాలు అంటాయి. అందువల్ల క్రోధాన్ని నివారించుకుని 3 సులక్షణాలతో 4 పురుషార్థాలను పొంది 10 కాలాల పాటు వర్ధిల్లవచ్చు అంటాయి శాస్త్రాలు. ఇవన్నీ రాత్రికి రాత్రి పాటించలేరు అని శాస్త్రాలకు కూడా తెలుసు. కానీ సాధనమున సమకూరు పనులు ధరణిలోన నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోండి. ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోండి. ఎంత తరచూ కోపం వస్తోంది, వచ్చిన కోపం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత కాలంలో తగ్గుతుంది. పరీక్షలు చేసుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ వస్తే
సమత్వాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ విధంగా క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని పారద్రోలి అందరూ ఆనందంగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించి ఆధ్యాత్మికంగా లౌకికంగా ఎదుగుతారని ఆశిస్తున్నాము. శుభం భూయాత్. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.